సో చాలామంది అంటే కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఈయన పక్కాగా ఒక కోవర్ట్ లాగానే వ్యవహరించిండు అన్న ఒక ఆరోపణ మీ మీద చేస్తున్నారు. వాళ్ళకేం సమాధానం చెప్పారు? మీరు అన్నట్టు ఇందాకనే వాళ్ళు ఈయన కోవర్ట్ అంటారు, వీళ్ళు ఆయన కోవర్ట్. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మన మీద అబండాలు ఇస్తుంటారు. అలాంటి ఇదేం లేదు, ఎక్కడ ఏముండదు. అశోక్ సార్ ఎప్పుడైనా పాలిటిక్స్ లో ఇలాంటి సహజంగా నడుస్తూ ఉంటాయి. అంటే కాదు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళ మీద కోవర్ట్ వాళ్ళ మీద కోర్టు అంటారు. అంటే ఆరోపణలు ఎంత సహజమో కోవర్ట్లు ఉండడం కూడా అంతే సహజం అంటున్నాను. నేనైతే ఎవరికైతే కోర్టు కాదు, నేను ఎవరు విద్యార్థుల తరపున కోర్టుగానే ఉంటా తప్ప ఈ రాజకీయ ప్రయోజనాల కోసం ఏం పని చేయను. ఒకవేళ అవసరమైతే రాజకీయాల నాయకులే నీ అవసరం మాకుంది మా తరపున కొట్టాడంటే అప్పుడు ఆలోచన చేయవచ్చు. ఎందుకంటే ఇవాళ విద్యార్థుల వ్యవస్థకి వెళ్ళి ఎంతోమంది రాజకీయ నాయకులు తయారయ్యారు. నీ రాజకీయ నాయకుడు కంప్లీట్గా మారుతానని నేనేం చెప్పడం లేదు. అంటే వ్యవస్థలో ఎలా ఎందుకంటే జర్నలిస్ట్ని కదా, ఓ జర్నలిస్ట్ నుంచి ఎటువైపు వచ్చిన నేను ఫ్యాకల్టీ వైపు వచ్చిన, ఫ్యాకల్టీ నుంచి ఎటువైపు వచ్చిన ఉద్యమాల వైపు వచ్చిన. రేపు పరిస్థితి ఎట్లుంటో తెలియదు కదా. రేపటి ఇవ్వాలి మన అంచనా వేయడానికి కరెక్ట్ కాదు. కాకపోతే నిరంతరం నేను ఉన్నంత వరకు ఇంకో 20 సంవత్సరాల వరకు నిరుద్యోగుల తరపున, ఉద్యోగుల తరపున, విద్యా వ్యవస్థ తరపున కంప్లీట్గా అశోక్ సార్ కొట్లాడతాడు. అశోక్ సార్ ఎవరికి కోర్టు కాదు, ఏదున్నా కూడా జెన్యూన్ అని. ఒకవేళ నేను ఏదైనా పార్టీ తరపున పోటీ చేస్తానో పార్టీ తరపున బలంగా చేస్తాను. ఇలా కాంగ్రెస్ పార్టీ మొన్న టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ఒకే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసినాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన హామీలలో 1% కూడా ఇప్పటివరకు మొదలు పెట్టలే. ఇయర్ క్యాలెండర్ మొదలు పెడతాన్నారు. ఏప్రిల్ 1వ తారీఖు నాడు గ్రూప్ 2 రావాలా, ఫిబ్రవరి 1వ తారీఖు నాడు గ్రూప్ 1 రావాలి. ఇంతవరకు ఇయర్ క్యాలెండర్ పేపర్ లీక్ అయింది కాబట్టి కొంత డిలే జరిగింది. సో అది కొంత పోస్ట్ పోన్ అయ్యి ఉండొచ్చు అన్నది వాళ్ళు చెప్తున్నమాట. పేపర్ లీకేజ్ గత గవర్నమెంట్ కదా, దానికి ఏం సంబంధం? జాబ్ క్యాలెండర్ గురించి మీరు గ్రూప్ జాబ్ క్యాలెండర్ మీరు సోయి లేకుండానే ఎన్నికల మేనిఫెస్టోలో తేదీలు ఇచ్చిన మీకు ఇవాళ తేదీలు ఇచ్చే సోయి లేదా మరి? ఓకే, అంటే ఎన్నికల మేనిఫెస్టో ఎవరు తయారు చేశారు? మరి ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసి ఏప్రిల్ 1వ తారీఖు, జూన్ 1వ తారీఖు, డిసెంబర్ 1వ తారీఖు ఏ విధంగా పెట్టారు? అంటే సోయి లేకుండా పెట్టారా మీరు? మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టో అబద్ధపు మేనిఫెస్టో. నిరుద్యోగులను ఆగం చేయడం కోసం, నిరుద్యోగుల ఓట్లు పొందడం కోసం మాత్రమే పెట్టిన మేనిఫెస్టోకు సంబంధించి ఇంతవరకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ సమీక్ష కానీ, మంత్రి సమీక్ష కానీ, విద్యావ్యవస్థ సమీక్ష కానీ ఇంతవరకు ఏం జరగాల. వాళ్ళ జూన్ వచ్చింది, విపరీతంగా ఫీజులు. ఒక్కొక్క స్కూల్లో ₹1,00,000 మినిమం. హైదరాబాదులో 50,000 రూపాయలు, 40,000 రూపాయలు తక్కువ ఏ స్కూల్లో ఫీజు లేదు. వాళ్ళ హైదరాబాదులో ఒక నిరుద్యోగి ఒక 30,000 రూపాయలు, 40,000 రూపాయలు సంపాదించే వ్యక్తి తను సంపాదించిన దాంట్లో 30% విద్యావ్యవస్థ కోసం ఖర్చు పెట్టాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. ఇంతవరకు ఒక సమీక్ష జరిగిందా? స్కూల్ ఎడ్యుకేషన్ పైన సమీక్ష జరిగిందా? ఫీజుల పైన సమీక్ష జరిగిందా? ఏది జరగట్లేదు. ఎవడి గోలా వాడిది అన్నట్టుగా ప్రభుత్వాలు మేము అధికారంలోకి వచ్చినాం, వాళ్ళ సంపాదన వాళ్ళది అన్నట్టుగానే కొనసాగుతుంది తప్ప విద్యా వ్యవస్థ పైన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ముందు కూడా ఉంటుందని గ్యారెంటీ కూడా లేదు. సో మీరు అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగుల విషయంలో ఒక్క డెసిషన్ కూడా తీసుకోలేదా? ఏం తీసుకుని చెప్పండి. ఒక్కటంటే ఒక్కరు తీసుకోలేంత వరకు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలే నింపడం శాత కావట్లేదు. ఓకే, వాళ్ళు 9,210 ఉద్యోగాలు గురుకుల ఉద్యోగాలు ఇస్తే నువ్వు 6,500 నింపి 2,500 పోస్టులు మిగిల్చుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ రీలింక్వేషన్ ఆప్షన్ కోసం కొట్లాలు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి కార్యాలయంలో వాళ్ళ ధర్నా చేసి తీర్మానం వల్ల ఆరంగపోతాయని అడ్డుకున్నారు. కానీ వాళ్ళ మీద నిర్ణయం లేదు. గ్రూప్ 2 పోస్టులు 783 ఉన్నాయి, ఒక్క పోస్ట్ ఇంతవరకు పెంచలే. ఎందుకు పెంచారు పోస్టులు? 783 పోస్టులు ఒక్క పోస్టు పెంచలేని మీరు రేపు 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా నింపుతారు చెప్పండి? కానీ వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేదు. టీఆర్ఎస్ 100% మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీ 200% మోసం చేయడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళకి ఎలాంటి ప్రణాళిక లేదు. ఇవాళ విద్యార్థుల తరపున పదవులు పొందినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వానికి వకాలతో పుచ్చుకుంటున్నారు. వాళ్ళకి ఇలా బ్రేక్ వాటర్స్గా పనిచేస్తున్నాయి. వాళ్ళు అంటే విద్యార్థులు ముందుకు పోనీయట్లేరు, వాళ్ళు గట్టిగా కొట్లాడదామంటే కొట్లాడనివ్వట్లేరు. ప్రభుత్వానికి కలవకుండా మధ్యలో బ్రేక్ వాటర్గా పనిచేసి అడ్డం పడుతున్నారు. వాళ్ళ వల్ల ఇక నష్టమే తప్ప లాభం జరుగుతలేదు. వాళ్ళు అంటున్నది ఏంటంటే ఇప్పుడు వెంకట్ గాని మిగతా వాళ్ళంతా మేము సమస్యని పరిష్కరించడానికి రెడీగా ఉన్నాము, వాళ్ళ వాయిస్ వినే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో కనీసం వినేటోడు కూడా దిక్కులేడు. మేము పరిష్కరిస్తామనంటే మళ్ళీ దీనికి గొడవలు చేసి ధర్నాలు చేసి దాన్ని ఏదో మేమే చేసినామని మళ్ళీ తర్వాత చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అని. మరి బల్మూరు వెంకట్ ఎందుకు ధర్నా చేసిన? టీఆర్ఎస్లో ఉన్నప్పుడు టీఎస్పీ దగ్గర ఎందుకు ధర్నా చేసిన బల్మూరు వెంకట్? అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నా చేసే హక్కు నీకుంటుంది, ఇవాళ ప్రతిపక్షంలో ఉండి మాట్లాడడానికి హక్కు లేదా? మరి గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయింది, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, జీవో నెంబర్ 46 పరిష్కరిస్తామని చెప్పారు, మంత్రులు చెప్పారు, కమిటీ చేసినాం అంటున్నారు కదా. మరి కమిటీ చేసి 60 రోజులుగా కమిటీకి ఇచ్చింది. 317 జీవో మీద కమిటీ చేసినాం, 46 జీవో మీద కమిటీ చేసినాం, మేము నిర్ణయం తీసుకోబోతున్నాం అతి త్వరలో, ఈ నెలాఖరులో ఒక డెసిషన్ వస్తుందన్న లెవెల్లో వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు కోర్టులో కేసు వేసారు,
మరి 6 నెలల దాకా టైం లేదా మీకు? డిసెంబర్ 7వ తారీఖున వచ్చిన తెల్లారి చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు కదా, 6 నెలలు అవుతుంది. 6 నెలలుగా రోడ్లను పట్టుకుని తిరుగుతున్నారు. ఇంకేం పరిష్కారం చూపిస్తారు చెప్పండి మీరు? గ్రూప్ 2 పోస్టులు పెంచలేదు, జీవో నెంబర్ 46 చేయలేదు, గురుకుల రిక్రూట్మెంట్ సరిగా నింపలేదు. వాళ్ళ మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావు, 11,000 ఎందుకు వేసారు మీరు? మరి ఏ సోయి లేకుండా, అంటే పాఠశాలలు ఎన్ని పాఠశాలల్లో టీచర్లు ఉన్నారు, ఎన్ని పాఠశాలలు లేరు అని ఏది లేకుండా గాల్లో మెడలు కట్టారా మీరు? వీళ్ళ మేనిఫెస్టో ఎట్టుందంటే గాల్లో మేడలు కట్టినట్టుగా ఉంది. ఆ మేడలన్నీ కూలిపోయినాయి. ఇప్పుడు విద్యార్థులలో కంప్లీట్గా గత గవర్నమెంట్ మీద నెగిటివ్ రావడానికి 7 సంవత్సరాలు పట్టింది, మీ గవర్నమెంట్ మీద నెగిటివ్ రావడానికి 6 నెలలు టైం పట్ల. కాబట్టి రేపు ఈ నిరుద్యోగ అన్ని అంశాలపైన చలో ఇందిరా పార్క్ పిలుపునిస్తా ఉన్నాం. ఎప్పుడు? ఈ రొమ్ముడోలో ఉంటుంది. ఓకే, సో ఆల్ ఇష్యూస్ మీద. అంటే ఎవరు మీరే ఇండిపెండెంట్ గానా? లేదు, అందరు విద్యార్థి రేపు అన్ని రాజకీయ పార్టీలను కలుస్తున్నాం, కమ్యూనిస్టులను కలుస్తాం, బీజేపీ అంటే ఎక్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీల నాయకులను కలుస్తాం, అన్ని విద్యార్థి సంఘాలను కలుస్తాం, కలిసి చలో ఇందిరా పార్క్ పిలుపునిస్తాం. టోటల్ అందరం కలుపుకొని పోతాం.